బ్రేకింగ్ న్యూస్. సింహాచలంలో చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. సింహాచలంలో చందనోత్సవానికి భక్తులు విశేషంగా హాజరయ్యారు. ఆ సమయంలో గోడ కూలి భక్తులు చనిపోయారు. గోడ కూలి 7 భక్తులు చనిపోయారు. ఆ విషాదకర ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సింహాచలంలో చందనోత్సవానికి హాజరైన భక్తులు గోడ కూలి మరణించడంతో విషాదం చోటు చేసుకుంది. అక్కడ రెస్క్యూ సిబ్బంది వచ్చి శిథిలాలను తొలగించే వారిని, ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. భారీగా వర్షం కారణంగానే గోడ కూలిపోయింది అని చెప్తున్నారు. శిథిలాల కింద భక్తులు చిక్కుకొని ఆ శిథిలాల కింద నలిగి 7 భక్తులు చనిపోయారు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్. అక్కడే గోడ కూలిపోయింది. బలహీనంగా ఉన్న గోడ భారీ వర్షాల కారణంగా కూలిపోయినట్టుగా తెలుస్తోంది. 300 రూపాయల క్యూ లైన్ టికెట్లు అమ్మే మార్గంలో ఈ గోడ కూలి ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలకు ఆదేశించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చూడండి, 2వ బాక్స్లో మీరు చూస్తున్నది గోడ కూలిన దృశ్యాలు. అక్కడ గోడ కూలిపోవడంతో ఇటుకలన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ శిథిలాల కిందే భక్తులు ఉండిపోయారు. 7 భక్తులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడ స్పాట్లో ఏం జరుగుతుందో చూద్దాం. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి లక్షలాది మంది భక్తులు సింహాచలానికి వస్తారు. సింహాచలానికి లక్షలాది మంది భక్తులు వచ్చిన ఇటువంటి అపశృతి చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే అక్కడ బలహీనంగా ఉన్న గోడ కూలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత కూడా ప్రమాద స్థలానికి వచ్చారు. వెంటనే ఈ ప్రమాదం జరిగింది అని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన అక్కడికి అధికారులను వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వెంటనే తీసుకోవాల్సిన సహాయక చర్యల గురించి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి అనిత ప్రమాద స్థలానికి వస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. భారీ వర్షం కారణంగానే ఈ గోడ కూలింది అని చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే విషయం భయాందోళన గురి చేస్తోంది. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. సింహాద్రి అప్పన్న నిజస్వరూపాన్ని చూడటానికి లక్షలాది మంది భక్తులు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన 2వ బాక్స్లో చూడండి. అదే గోడ కూలిన ప్రదేశం. ఆ గోడ శిథిలాల కిందే భక్తులు నలిగిపోయారు. 7 మంది భక్తులు ఈ ప్రమాదంలో చనిపోయారు. వెంటనే అక్కడికి ఆల్రెడీ ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. ఏదైనా అపశృతి చోటు చేసుకుంటే వెంటనే సహాయక చర్యలు ప్రారంభించడానికి కూడా అక్కడ రెస్క్యూ సిబ్బందిని ముందుగానే డిప్లాయ్ చేసి ఉంచారు. ఈ గోడకు అదిగో గోడ కూలిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ గోడ బలహీనంగా ఉంది. అది సిమెంట్ ఇటుకలతో నిర్మించిన గోడ. ఆ గోడ పక్క నుంచే భక్తులు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ఆ గోడ బలహీనంగా ఉంది. భారీ వర్షాల కారణంగా ఆ బలహీనంగా ఉన్న గోడ భక్తుల వైపు పడిపోవడంతో ఒక్కసారిగా భక్తులు హాహాకారాలు చేస్తూ అక్కడి నుంచి పరుగులు తీశారు. కానీ అప్పటికే ఆ శిథిలాల కింద చాలామంది భక్తులు ఉండిపోయారు. శిథిలాలను పక్కకు తొలగించి ఆ శిథిలాల కింద నలిగిపోయిన భక్తులను తీయటానికి కొంత కష్టతరమైనప్పటికీ, కొంత ఇబ్బంది కలిగినప్పటికీ ఆ శిథిలాల కింద ఉండిపోయిన భక్తులకు ఎటువంటి అపాయం కలగకుండా ఉండే విధంగా మొత్తం శిథిలాలను పక్కకు తీశారు. మాన్యువల్గా పక్కకు తీయాల్సి వచ్చింది. ఒక్కొక్క ఇటుకను కూడా అక్కడున్న రెస్క్యూ సిబ్బంది మాన్యువల్గా పక్కకు తొలగించి ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇంకా కొంతమంది భక్తులకు ఇబ్బందికరంగానే ఉంది అని చెప్తున్నారు. ఆసుపత్రికి తరలించిన భక్తులకు కొంతమందికి ఇంకా అపాయకరంగా ఉండే అవకాశం ఉంటుంది అనే విషయం ఆందోళన వ్యక్తమవుతుంది. రాత్రి ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో సింహాద్రి అప్పన్న సన్నిధిలో అలజడి చెలరేగింది. అప్పటికే
అక్కడ ముందుగానే అంబులెన్స్ను కూడా సిద్ధం చేసి ఉంచామని చెప్పారు. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఎటువంటి అపశృతి చోటు చేసుకున్న వెంటనే రెస్పాండ్ కావడానికి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా సిద్ధంగానే ఉంచారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ భక్తులందరూ కూడా అక్కడ నుంచి పరుగులు తీశారు, చెల్లాచెదురుగా పరుగులు తీశారు. కానీ అప్పటికే ఆ పెద్ద గోడ రాళ్ల కుప్పగా పడిపోయింది. ఆ రాళ్ల కుప్ప కింద చాలామంది భక్తులు ఉండిపోయారు. భారీ వర్షం కారణంగానే ఈ గోడ కుప్ప కూలిపోయిందని చెప్తున్నారు. హోంమంత్రి అనిత్ కూడా అక్కడికి వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షించారు. పోలీస్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అక్కడున్న భక్తులు కూడా సహాయక చర్యలు పాల్గొన్నారు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నదే సహాయక చర్యలకు సంబంధించిన వివరాలు. ఆ శిథిరాల కింద చిక్కుకున్న వారందరినీ అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడున్న బస్ స్టాండ్ నుంచి పైకి వెళ్ళే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. అక్కడ 300 రూపాయల టికెట్ క్యూ కూడా ఉంది. ఆ క్యూ లైన్ పైనే ఈ సిమెంట్ గోడ కూలిందని చెప్తున్నారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ని కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆయన చేసిన ట్వీట్, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందడం నన్ను కలచివేసింది అని ఆయన ట్వీట్ చేశారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అక్కడ పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడాను. గాయపడిన వారికి చికిత్స అందించాలి అని ఆదేశించాను అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తూ ఉంది. ఈ ప్రమాదంలో 3 మహిళలు ఉన్నారు, 5 పురుషులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వాళ్ళు సుమారు 8 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. 3 మహిళలు ఉన్నారు, 5 పురుషులు ఉన్నారు. మంగళవారం నిన్న రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనాన్ని చూడటానికి లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా తరలి వస్తూ ఉంటారు. భక్తులకు ఎటువంటి అపశృతి చోటు చేసుకోకుండా, ఎటువంటి అసౌకర్యం కలగకుండా అక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కానీ భారీ వర్షం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి కూడా ఈ ప్రమాదంపై మాట్లాడారు. వైసీపీ నేతలు కూడా అక్కడికి చేరుకుని ఒకసారి కళ్యాణి మాట్లాడారు, చూద్దాం. సింహాచలం దేవస్థానం చందనోత్సవం కార్యక్రమంలో ఆ స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా గోడ కూలి క్యూ లైన్ లో ఉన్నప్పుడు గోడ కూలి 7 మంది చనిపోవడం, ఇంకొక కొందరు దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ అయ్యడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం, చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఈ టెంపుల్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇలాంటి సంఘటన. అసలు మనం తీసుకుంటే ఈ చందనోత్సవం కోసం మన రాష్ట్రంలో ఉన్న భక్తులే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాలు, ఒరిస్సా నుంచి కూడా వస్తారు. అలాగే మన విశాఖపట్నమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి, అన్ని దగ్గర నుంచి కూడా ప్రజలు లక్షలాది మంది వచ్చి ఆ స్వామి నిజరూప దర్శనం చేసుకుందామని ఎంతో ఆశపడుతూ వస్తారు. అలాంటిది ఎలాంటి సంఘటన జరిగిందంటే, ఇందులో కూడా నేను జడ్పీ చైర్మన్ గారు అక్కడ పరిశీలించడం జరిగింది. ఆ గోడ ఈ చందనోత్సవం కోసమని కట్టారంట. కట్టింది ఒక వర్షంకే కూలిపోయిందంటే ఎంత నాణ్యతా లోపం ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఆ గోడని ఇప్పుడు కూడా ముట్టుకుంటే ఆ సిమెంట్ అంతా ఊడొచ్చేస్తుంది. అందులో ఐరన్ లాంటివి ఏది కనిపించలేదు, స్ట్రాంగ్ గా ఉండడానికి ఉన్న పదార్థాలు ఏవి కనిపించలేదు మాకు. అంటే ఇంత నాణ్యత తక్కువతో ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు, భక్తుల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు అర్థం కాని పరిస్థితి. నిజంగా ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగకూడదు, ఇంతవరకు జరగలేదు. నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. తక్షణమే ఆ చనిపోయిన కుటుంబాలకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 4 మగవాళ్ళు 3 మహిళలు చనిపోయారు. వాళ్ళ మీద ఆధారపడి కుటుంబాలు ఉంటాయి. తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలాగే గాయపడిన వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందేట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా కూడా చూడాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఎందుకంటే సామాన్యులకే పెద్దపీట వేస్తామనేసి తెగ ఓదరగొట్టారు గత వారం 10 రోజులుగా చూస్తూ ఉంటే. మరి సామాన్య భక్తులే ఆ క్యూ లైన్ లో ఇలా చనిపోవడం అంటే చాలా బాధాకరం. ఇది ఎవరు హర్షించరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, బాధపడుతున్నాం.
ఇందులో క్లియర్ గా ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందండి. ₹1 అయినా ఖచ్చితంగా ఒక్కొక్క పర్సన్ కి సింహాద్రి అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. చందనోత్సవంలో పాల్గొనడానికి, చందనోత్సవంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనాన్ని చూడటానికి లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా తరలి వస్తారు. అయితే ఈసారి భక్తుల కోసమే అక్కడ కొత్తగా క్యూ లైన్లో ఒక గోడను నిర్మించారు. ₹300 సంబంధించిన క్యూ లైన్ వెళ్లే దారిలో ఒక గోడను నిర్మించారు. ఆ గోడ ఇప్పుడు భారీ వర్షం కారణంగా ఇలా కుప్పకూలిపోవడంతో ఆ శిథిలాల కింద 8 మంది భక్తులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది గాయపడ్డారు. వారందరినీ కూడా వెంటనే హాస్పిటల్కి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే వార్తలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. అక్కడ నుంచి పూర్తి సమాచారం, సంఘటనా స్థలం దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివరామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. శివరామకృష్ణ, ప్రస్తుతం అక్కడ ఏంటి పరిస్థితి? హాస్పిటల్లో ఎంతమంది అడ్మిట్ అయ్యారు? గోడ కూలడానికి భారీ వర్షమే కారణమా? రోహిత్, నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక పండగ వాతావరణం లాంటిది ఈ సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం, చందనోత్సవం అంటే చాలా ఫేమస్. చుట్టుపక్కల అన్ని ఈ జిల్లాలో, రాష్ట్రాల నుంచి అయితే వస్తారు. అయితే నిన్న రాత్రి 2:30-3 ప్రాంతంలో అయితే భారీ వర్షం అయితే కురిసింది. ఆ వర్షానికి ₹300 క్యూ లైన్ ఏదైతే ఉందో ఆ క్యూ లైన్ ఆనుకొని ఉన్న గోడ రీసెంట్ గా 2 రోజులైంది కట్టి. ఆ గోడ కూలడంతో నిజంగా దగ్గర 4 మగవాళ్ళు, 3 మహిళలు చనిపోవడం, మొత్తం 7 అయితే చనిపోవడం అయితే జరిగింది. 5 క్షతగాత్రులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. ఏదేమైనా ఇంత ఎక్కువ జనం వస్తారని చెప్పి ముందే తెలిసి ఈ గోడ అప్పటికప్పుడు కట్టడం ఏంటి, 2 రోజుల క్రితం కట్టడం ఏంటి అని చెప్పి ఈ విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. నిజంగా ₹300 భక్తులు నిజంగా సాధారణంగా చెప్పాలంటే తక్కువ. సాధారణ ప్రజలు మినిమం టికెట్ కాబట్టి ఆ ₹300 తీసుకుని వెళ్తారు. ఆ క్రమంలో అయితే ఎవరు శివరామకృష్ణ, గోడ బలహీనంగా ఉంది అనే విషయాన్ని ముందుగానే అక్కడ అధికారులు గుర్తించలేకపోయారా? ఆలయ అధికారులు లేదు, గుర్తించలేకపోయారు రోహిత్. నిజంగా అది చాలా నాసిరకంతో కట్టడం అయితే జరిగింది. దాంతో ఈ సంఘటన అయితే జరిగింది. అయితే దీని మీద అసలు ఈవో ఏం చేస్తున్నారు అసలు చెప్పి ఈ భక్తులు అయితే సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా ఆ ₹300 శివరామకృష్ణ వచ్చారు. అయితే తెల్లవారి 2:30 సమయం అయితే కావచ్చింది. మనం చూడొచ్చు, ఇప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో అయితే పాల్గొన్నారు. ఓ పక్కన ఆహ్లాదకరమైన వాతావరణం, వర్షం మొత్తం అంతా ఏర్పడుతుంది. అయినా ఎక్కడ ఆత్మవిశ్వాసం తరగకుండా మొత్తం అంతా భారీ సంఖ్యలో అయితే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. అలాగే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మొత్తం వస్తున్నారు. ప్రధానంగా మనం చూడొచ్చు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? సార్, విశాఖపట్నం నుంచి, మన గాజువాక నుంచి అండి. ఫ్యామిలీ మొత్తం వచ్చామండి. ఈరోజు మన సింహాద్రి అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. అర్ధరాత్రి అప్పన్న భక్తుల మీద గోడ కూలడంతో పెను ప్రమాదం సంభవించింది. అప్పన్న సన్నిధిలో గోడ కూలడంతో 7 భక్తులు చనిపోయారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ గోడే, ఆ శిథిలాల కింద 7 భక్తులు నలిగి చనిపోయారు. ఆ గోడ భారీ వర్షాల కారణంగా గోడ కూలిందని చెప్తున్నారు. ₹300 దర్శనానికి వెళ్లే భక్తుల కోసం టికెట్లు అమ్మే లైన్లోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మొదటి బాక్స్లో గోడ కూలిపోయిన చోటున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. వెంటనే NDRF సిబ్బంది అక్కడికి వచ్చి ఆ శిథిలాలను పక్కకు తొలగించి ఆ గోడ శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. 7 ఈ ప్రమాదంలో మృతి చెందారు. మరికొంతమందిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స కొనసాగుతుంది. ప్రతి ఏటా సింహాద్రి అప్పన్నను దర్శనం చేసుకోవటానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఎటువంటి అపశృతులు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ బలహీనంగా ఉన్న గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది అని అధికారులు చెప్తున్నారు. హోంమంత్రి అనిత కూడా అక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు, నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాను, దీనిపై విచారణ జరుపుతున్నామని కూడా చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతిని కూడా వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యల గురించి ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఒకసారి ఆ ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్దాం. ప్రమాదం జరిగిన ప్రదేశం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు.
ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది ఈ బయటికి తీయాలని చెప్పి మల్లగొల్లాలు అయితే పడుతున్నారు. పోలీసులు మొత్తం మీడియా వాళ్ళు వీళ్ళు తారతమ్యం లేకుండా మొత్తం అంతా అందరూ సహాయక చర్యలు అయితే ఉన్నారు. మనం చూడొచ్చు మొత్తం రోపు పార్టీ ఏపీఎస్డిఆర్ఎఫ్ మొత్తం అంతా అయితే ఈ సహాయక చర్యలు అయితే ఉన్నారు. నిజంగా బాధాకర విషయం. నిజంగా తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకునే ప్రక్రియలు అయితే అంతా ఆతృతలు అయితే జనాలు అయితే రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అయితే ఈ భారీ వర్షం కురిసిన నేపథ్యంలో అయితే గోడ ఆ భక్తుల మీద పడిపోవడం అయితే జరిగింది. భక్తుల మీద పడిపోయి మొత్తం అంతా ఈ ముచ్చివాద పడ్డారు. అయితే ఇంకా ఎంతమంది ముచ్చివాద పడ్డారు, ఎంతమంది కింద ఉన్నారో ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం అందరూ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. మనం చూడొచ్చు. అసలు నిజంగా జర ఘోర తప్పిదం అని చెప్పాలి. నిజంగా మొత్తం అంతా ఈ జరిగింది. చాలా మంది ఈ కింద ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అంటే తెలియని పరిస్థితి అయితే ఉంది. మొత్తం పోలీసు యంత్రాంగం అంతా మొత్తం అంతా ఆ సహాయక చర్యల్లో ఉన్నారు. మనం చూడొచ్చు. మన కెమెరామెన్ మూర్తి అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిజంగా ఒకరిని పరిస్థితి ఏర్పడింది. అసలు పైకి తీసి మొత్తం రాళ్ళని పైకి తీసి ఒకరిని కనిపెట్టే ప్రక్రియ అయితే జరుగుతుంది. నిజంగా చాలా చూడవచ్చు. నిజంగా పుణ్యం అంటూ దేవుణ్ణి దర్శించుకునే ప్రక్రియలో అయితే ఈ అపచారం అయితే జరగడం నిజంగా చాలా పెద్ద తప్పిదమనే చెప్పాలి. నిజంగా అలాగే మొత్తం ఒకరిని అయితే తీసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఇంకా ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు ఒక్కొక్క రాయి కింద మొత్తం అంతా తీసి బయట పెట్టే ప్రక్రియ అయితే ఉంది. కొంతమంది అయితే మొత్తం ఆ తవ్వి ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి చూస్తున్నారు. చూడొచ్చు. అసలు నిజంగా ఇది చాలా బాధాతత్వంతో కూడుకున్న పని. నిజంగా ఎంతమంది కింద ఉన్నారో, ఎంతమంది ఇంకా ఊపిరాడక విలవిల్లాడుతున్నారో అనేది ఎవరికి అంతు పట్టలేని నిజంగా అయితే మారింది. నిజంగా మొత్తం అంతా చూస్తున్నారు. మొత్తం అంతా గుణపాలతో తవ్వి జాగ్రత్తగా కింద ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి జాగ్రత్తగా తీసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం అంతా నిజంగా అసలు ఇక్కడ ఎటువంటి ప్రొక్లైనర్ కానీ ఎటువంటి ఏవి వచ్చే పరిస్థితి అయితే లేదు. నిజంగా ఇది నిజంగా ఎటు పరిస్థితి లేని ఈ టైంలో అయితే మొత్తం అయితే జరుగుతుంది. మొత్తం అంతా చూడొచ్చు. మొత్తం అసలు ఆ కిందన క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి ఎవరికి అంతు పట్టలేని ఈ వైనం కింద అయితే మారింది. అయితే మొత్తం ఒకరు రాయ తీసి మొత్తం అంతా బయటికి తీసే ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇంకెంతమంది ఉన్నారు ప్రస్తుతానికైతే 6 అయితే తీసుకెళ్ళారు. 6 డెడ్ బాడీస్ అయితే తీయడం అయితే జరిగింది. మొత్తం ముఖం నిండా మట్టితో మొత్తం అంతా డెడ్ బాడీస్ అయితే తీయడం అయితే జరిగింది. ఇంకా ఎంతమంది అయితే తీస్తున్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారో తెలిసే పరిస్థితి అయితే లేదు. అయితే మొత్తం సింహాచలం ఈవో అయితే మొత్తం అంతా దగ్గరుండి పర్యవేక్షణ మొత్తం అంతా ఈ సహాయక చర్యలు అందరూ అయితే నిమగ్నమై ఉన్నారు. ఇది ప్రస్తుతానికైతే 6 డెడ్ బాడీస్ అయితే జరిగింది. ఇంకా క్షతగాతుల కింద ఎంతమంది ఉన్నారా అన్నది మొత్తం అంతా వెలికి తీసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ సింహాచలం వద్ద నుంచి. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.